ఫ్రెండ్స్, ఇందులో వీడియో అయితే చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ముందుగా మనమైతే డెమో చూద్దాం. కింద డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ లింక్ అయితే ఇచ్చాను. మీరైతే ఫస్ట్ అయితే దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకోండి ఎలైట్ మోషన్కి. నా దగ్గర ఉంది కాబట్టి నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇందులో నేనైతే 3 ఫాంట్స్ అయితే ఫస్ట్లో వాడాను. ఈ ఫాంట్ నేమ్ వచ్చేసి మీరైతే ఫాంట్ సెలెక్ట్ చేసుకొని ఇందులో వ్యూ ఫాంట్స్ సెలెక్ట్ చేసుకొని ఇందులో సెర్చ్ చేయండి. ఏంటిదంటే ప్లే ఫేర్ డిస్ప్లే ఎస్సీ ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్. నేనైతే స్టార్ మార్క్ అయితే పెట్టుకున్నాను. అదే ఫాంట్ మీరైతే ఎస్సీ బ్లాక్ ఈ ఫాంట్ని అయితే మీరైతే చేసుకోండి. నెక్స్ట్ ఫాంట్ వచ్చేసి ఏంటంటే చూపించాను కానీ నేమ్ అయితే చెప్తాను, మీరైతే సెర్చ్ చేసుకోండి. ఈ ఫాంట్ నేమ్ డాన్సింగ్ స్క్రిప్ట్ బోల్డ్ సెర్చ్ చేస్తే వస్తుంది. ఈ ఫాంట్ అయితే కుమార్ 1 అవుట్లైన్ రెగ్యులర్. మనం వీడియోలోకి వెళ్తే ఇక్కడ మనమైతే ఇమేజెస్ అయితే యాడ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఈ ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని దీని ఫుల్ కంపోజిషన్ అయితే ఏరియా అయితే చేసుకుందాం. నెక్స్ట్ దీన్ని అవుట్లైన్కి అయితే టైం లైన్కి అయితే సెట్ చేసుకుందాం. నెక్స్ట్ ఇలానే ఇంకో ఫోటో యాడ్ చేసుకుందాం. ఈ ఫోటో అయితే యాడ్ చేసుకుందాం. బాగుంది ఇది. దీన్ని కూడా టైం లైన్కి అయితే సెట్ చేసుకుందాం. మీరు ఇక్కడ ఉన్న టూల్స్ అయితే కరెక్ట్గా వాడుకోండి ఫ్రెండ్స్, చాలా ఇబ్బంది అవుతుంది లేకపోతే. ఇప్పుడైతే మనం ఏంటంటే ఈ ఫోటో అయితే యాడ్ చేద్దాం. ఈ ఫోటో యాడ్ చేసి ఎక్స్టెండ్ చేసుకుందాం. ఇంకా ఇప్పుడు ఏం యాడ్ చేద్దామంటే ఈ ఫోటో అయితే యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. దీన్ని ఇక్కడ వరకు ఎక్స్టెండ్ చేసుకోవాలి కాబట్టి దీన్ని అయితే ఎక్స్టెండ్ చేసుకుందాం. మీరైతే ఈ వీడియో డీటెయిల్గా చూస్తే నేను వాడుతున్నాయి అన్నీ చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఏ ఫోటో యాడ్ చేద్దాం. ఈ ఫోటో అయితే యాడ్ చేద్దాం. ఇది ఆల్రెడీ ఫుల్ కంపోజిషన్ ఏరియాలో ఉన్నట్టుంది. ఇప్పుడు ఇంకో ఫోటో అయితే యాడ్ చేద్దాం. ఏంటంటే ఈ ఫోటో యాడ్ చేద్దాం. అన్ని ఫొటోస్ని మనమైతే ఫుల్ కంపోజిషన్ ఏరియాలో అయితే సెట్ చేసుకోవాలి, డెఫినెట్గా సెట్ చేసుకోవాలి. ఎందుకంటే ఫుల్ కంపోజిషన్ ఏరియా వల్ల మన స్క్రీన్ అనేది ఫుల్గా కవర్ అవుతుంది. దానివల్ల మనకైతే మంచి లుక్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఏంటంటే ఏ ఫోటో యాడ్ చేసుకుందాం అంటే ఈ ఫోటో యాడ్ చేసుకుందాం. దీన్ని ఇక్కడి వరకు ఎక్స్టెండ్ చేసుకొని ఇప్పుడు ఈ ఫోటో యాడ్ చేసుకుందాం లాస్ట్గా. ఇంకా సాంగ్ అయితే ఇటు వరకు ఉంది కాబట్టి ఫస్ట్ దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసుకుందాం. నెక్స్ట్ ఈ వరకు ఇవ్వను, దీన్ని అయితే ఇలా సెలెక్ట్ చేసుకుందాం. నెక్స్ట్ మనమైతే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేద్దాం. నేను కింద డిస్క్రిప్షన్లో ఎఫెక్ట్స్ కూడా లింక్ ఇచ్చాను. మీరైతే ఫస్ట్ అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. నా దగ్గర ఉంది కాబట్టి నేను ఓపెన్ చేస్తున్నాను. ఇందులో ఫస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా, దీన్ని అయితే కాపీ చేసుకోండి. దీన్ని కాపీ చేసుకొని నా వీడియోలోకి వచ్చి ఇక్కడ దీనికి ఫస్ట్ దానికైతే పేస్ట్ చేయండి. ఇక్కడ దీనికి కూడా అలాగే లాస్ట్ అంతే. ఈ ఎఫెక్ట్ అయితే ఇంతే. ఇంకో నెక్స్ట్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకుందాం మనం. ఈ ఎఫెక్ట్ని కాపీ చేసుకోండి, కాపీ ఆల్ ఎఫెక్ట్స్ చేసుకోండి. ఇందులోకి అయితే వద్దాం, పేస్ట్ చేసుకుందాం. ఇంకా ఆల్రెడీ చేసాం కదా, ఇక్కడైతే చేసుకుందాం ఇలా. ఇలాగే మనమైతే అన్నిటికీ చేసుకున్నాం. ఇప్పుడైతే మనమైతే అన్నిటికీ బీట్ మార్క్ ఇచ్చాము. బీట్ మార్క్ అయితే కరెక్ట్గా సెట్ చేసామా లేదా, అలా వీడియో ఎలా వచ్చిందో చూద్దాం ఫస్ట్. I love you, baby. I love you, baby.
మీరైతే ఇక్కడ ఏం వరీ కాకండి ఫ్రెండ్స్, ఇది అందరికీ ఇలానే వస్తుంది, కొంచెం స్ట్రక్ అయినట్టు. అదే ఎక్స్పోర్ట్ చేస్తేనైతే ఏం ప్రాబ్లం ఉండదు. కాబట్టి మీరు ఒకవేళ మీరు క్వాలిటీగా మంచిగా వస్తుందా లేదా అని చెక్ చేసుకోవాలంటే మీరైతే ఎక్స్పోర్ట్ చేసుకోండి. నేనైతే ఇప్పుడైతే ఎక్స్పోర్ట్ చేసుకుంటాను. మనకి ఇక్కడ క్వాలిటీస్ అయితే ఉన్నాయి కదా, ఇవి మనం సెలెక్ట్ చేసుకొని నేనైతే 4K అయితే పెట్టాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.